ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను నేను. ఏమిటంటే, ఇంతకుముందు ఈ నెల రోజులు ఎప్పుడు విన్నాను, బాబా గారిని విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళెవరికీ లేని మందిరాలు బాబా గారికే ఎందుకు కడుతున్నారు? నో, మేము కట్టనీయం, కట్టిన పూజలు చేయనీయం, పూజలు చేసినా మేము చెప్పినట్టు చేయాలి. ఇలాంటి ఒక విచిత్రమైనటి వాదనలు సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. వీళ్ళెవరు కూడా జన బాహుల్యంలోకి రారు, సమాజంలోకి రారు, బాబా మందిరాల దగ్గరికి రారు. ఇలా నాలుగు గోడల మధ్యలో కూర్చొని మాత్రం సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ, బాబా గారి మీద విషం కక్కుతూ, కొంతమంది బాబా వ్యతిరేకుల గుంపుకి ఆనందాన్ని కలిగిస్తూ జీవిస్తూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు వారి యొక్క ఛానల్లో 3-4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వారిని ఆనందపరచడమే నా జీవిత పరమావధి, ఇంతకంటే నాకేం కావాలి అనుకుంటున్నారు. కానీ ఆ సోదరులు గుర్తించట్లేదు, 3-4 లక్షల మందిని నువ్వు చూసుకుంటున్నావు, కానీ కొన్ని కోట్ల మంది చేత నువ్వు శాపనార్థాలు పెట్టించుకుంటున్నావు, కొన్ని కోట్ల మంది చేత నువ్వు ద్వేషించబడుతున్నావు. కాబట్టి మనం మంచి తెలియగల వాళ్ళం కదా, ఏ పైన చేసేటప్పుడు లాభ నష్టాలు చూసుకుంటాం. ఎక్కువ మంది చేత ప్రేమించబడే ప్రయత్నం చేయాలి. ఇంకా వీలైతే సచ్చరిత్రను జాగ్రత్తగా చదివి దాంట్లో ఉన్న అంతరార్థాలను పరమార్థాలను గ్రహించి బాబా గారిని మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక సత్పురుషుడిగా సాయి భక్తులందరూ ఎలా అయితే అంగీకరించారో, మేధావులు, పండితులు, ప్రవచకులు, మళ్ళీ ఎందుకు చెప్తుంటానంటే, మన సనాతన ధర్మంలో ఒక నానుడు ఉంది, పెద్దలు నడిచిన దారిలో పిల్లలు నడవాలి అని. ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా నడవాలి, పెద్దల మాట సద్దిమూట అన్నారు. కనుక మన తల్లి తండ్రులు రాముణ్ణి పూజించవయ్యా అంటే పూజించాలి అంతే. రాముణ్ణి ఎందుకు పూజించాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఒకవేళ వాళ్ళు రాముడు దేవుడు అని చెప్తే పూజిస్తాం, కానీ పెద్దవైన తర్వాత రాముడి గురించి కూడా అనేకమైనటువంటి విషయాలు వింటూ ఉంటారు సమాజంలో. అప్పుడు వారి మనసులో కూడా కొన్ని సంశయాలు వచ్చేస్తాయి. రాముడు సీతమ్మ వారిని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వదిలేశాడట, చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపాడట, ఎదుర్కోలేక అలా చేశాడట, ఇంకా రకరకాలవి వింటారు. విన్నప్పుడు ఇటువంటి రాముడిని మేము ఎందుకు పూజించాలి అని వాళ్ళు గనక తల్లిదండ్రులను ప్రశ్నిస్తే, రామనామం వారికి దొరుకుతుందా? రాముని పూజ వారికి దొరుకుతుందా? రామచంద్రునిలోని గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం వారికి ఉంటుందా? కాబట్టి ఎంతసేపు నెగిటివ్ థింగ్స్తో కాకుండా, పెద్దలు చెప్పారు కదా, ఊరికే పెద్దలు ఆ మార్గాన్ని అనుసరిస్తారా? ఊరికే వారిని దేవుడిగా ఆరాధిస్తారా? ఇన్ని కోట్ల మంది, ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, వారికంటే నేనేమీ ఎక్కువగా చదువుకోలేదు, వారికంటే నాకు భక్తి ప్రపత్తులు కూడా పెద్దగా తెలియదు, ఇందులో ఏముందో తెలుసుకుందామని వినయ విధేయతలతో వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తే సత్యం ప్రకటమవుతుంది. ఆ ప్రయత్నం చేయకుండా మనకు తెలిసిన దాన్నే, మనకు అర్థం కాని దాన్ని ఇంకా వెటకారంగా జనాలకు పంపించి మనతో పాటు మరికొంతమందిని చెడగొడుతూ, మనతో పాటు మరికొంతమందికి పాపం అంటే ఇలా చేస్తూ, ఎందుకంటే కింద కామెంట్స్ రూపంలో చూస్తుంటాం. నేను ఎందుకు కామెంట్స్ క్లోజ్ చేస్తానంటే, నన్ను తిడతారని కాదు, నన్ను తిడితే పర్వాలేదు, కానీ నా గురువుని దూషిస్తారు, నా గురువుని ఒక పేరుతో సంబోధిస్తారు. అది చూడడానికి, వినడానికి
నేను సిద్ధంగా లేను. ఆ విషయంలో నాకు బాగా కోపం వస్తుంది. నన్ను తిట్టినా పర్లేదు, కానీ నేను చేసిన వీడియో వల్ల ఆయనను దూషించే అవకాశం వారికి ఇవ్వకూడదు అని నేను కామెంట్స్ బంద్ చేస్తుంటాను. కనుక ఆ విధంగా మనకు అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా అర్థం కాని దాన్ని వదిలేసి మనకు అర్థమైన దాని వైపు వెళ్ళిపోవాలి. ఒక పక్క అర్థం కాలేదని చెబుతూ ఆ అర్థం కాని దాన్ని బాగా అర్థమైన వాళ్ళలాగా దాన్ని ఎగతాళి చేస్తూ వెళ్ళడం అనేది చాలా చాలా శోచనీయమైన విషయం. కాబట్టి ఈ విషయంలో బాబాను విమర్శిస్తున్న వాళ్ళకి ఎంత పెద్ద దెబ్బ తగులుతుందంటే, వారు పాపం చేయడమే కాకుండా చాలామందిని వారిని నమ్ముకొని వారిని అభిమానించే వారిని కూడా పాపకోపంలోకి నెడుతున్నారు. ఒక సద్గురుని విమర్శించడం ద్వారా విమర్శించేలా చేస్తూ. నా భయం ఏంటంటే, ఇదంతా పాపరాశి తయారయ్యే వీళ్ళకి ఎటువంటి కర్మఫలాలు చుట్టుకుంటాయో అని ఒక భయం. సరే, వాళ్ళు దీనికి భయపడకపోవచ్చు, అది వారి ఇష్టం. నాకు మాత్రం వారి మీద ఆ విధమైన సానుభూతి ఉంది. ఎందుకంటే కర్మఫలాలు చుట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నప్పుడు చూస్తుంటాం కదా. అనారోగ్యంతో వాళ్ళు పడుతున్న బాధలు చూసినప్పుడు, ముఖ్యంగా అనారోగ్యం, శారీరక బాధ భరించలేని, మిగతా అన్నీ మన తెలివితో బయటపడవచ్చు. అటువంటి వాటి చేత వేధించబడుతున్న వాళ్ళని చూసినప్పుడు అయ్యో, మనం ఎవరిని చేయలేం, చుట్టూ 100 మందిని ఏం చేయలేము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చుట్టూ 100 మందిని ఏం చేయలేం, అయ్యో అని సానుభూతి చూపించగలమే, కానీ వారి బాధను మనం స్వీకరించాలి. అటువంటి దుర్బలమైన పరిస్థితులు వారికి వస్తాయేమో అని బాధపడుతూ మాటిమాటికి నేను వీడియోలో వారిని హెచ్చరిస్తూ ఉంటాను. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి, మీకు డౌట్స్ ఉంటే చక్కగా గౌరవప్రదంగా వ్యక్తం చేయండి. కానీ వెటకారంగా ద్వంద్వ భావాలు వచ్చేలాగా, ద్వంద్వ అర్థాలు వచ్చేలాగా, బూతు అర్థాలు వచ్చేలాగా చెప్పడం అనేది ఆ వ్యక్తికి తగదు. పొద్దున నేను ఒక వీడియో చూశాను. ఎవరో ఒక బ్రహ్మకుమారి మాత ఆయనకు ఫోన్ చేసి, పాపం ఆ తల్లి ఏ భావంతో అనిందో ఎందుకనిందో తెలియదు, కానీ వైజాగ్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి ఆ మహానుభావాన్ని ఆహ్వానిస్తూ, మీరు సాక్షాత్తు సరస్వతి స్వరూపులండి అని అనింది. లోకం ఎలా ఉంటుందో చూడండి. బ్రహ్మకుమారిస్ చూడాలి, బ్రహ్మకుమారిస్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అమాయకమైనటువంటి సోదరులు కూడా చూడాలి. ప్రపంచం ఇలా ఉంటుందండి. మనం అనుకుంటున్నాం ఏదో మనం చూసింది, మనం విన్నది అదే సత్యం, లోకమంతా అలాగే ఉంది అనుకుంటాం. అలా లేదు. ఒక బ్రహ్మకుమారిస్ ఏమో ఆ సోదరుడు మమ్మల్ని అనవసరంగా ద్వేషిస్తున్నాడు అని చెప్పి మా మీద బ్యాడ్ ప్రాపగండ చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే, మరొక బ్రహ్మకుమారి ఫోన్ చేసి, మీరు సరస్వతీ పుత్రులు మహానుభావ, మీరు వస్తే నేను ఎంతో ఆనందిస్తాను, వచ్చి మీ మధుర వాక్కులని, మీరు చాలా అందంగా మాట్లాడతారు, చాలా మృదుమధురంగా మాట్లాడతారు, మీ భాషణం చాలా అద్భుతంగా ఉంటుంది, అవన్నీ వినాలని మా భక్తులందరూ పరవశించిపోతున్నారు, మీరు ఒక్కసారి వచ్చి పావనం చేయాలి అని ఆ తల్లి ప్రార్థిస్తుంది. సరే, ఆ విషయంలో సోదరుడు కమిట్మెంట్ మనం ఒప్పుకోవాలి. అమ్మ, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు తీరే వరకు నేను మీ కార్యక్రమంలో పాల్గొనను అన్నాడు. వెరీ గుడ్, అలా ఉండాలి కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి అతన్ని అభినందించాల్సిందే. పిలిచారు కదా అని పరిగెత్తుకొని వెళ్ళి శాలువాలు కప్పించుకొని ఉపన్యాసాలు ఇచ్చేసి ఇలా చేసే వాళ్ళు ఉంటారు. వెనక విమర్శిస్తారు, ముందు వాళ్ళు పిలిస్తే దండుకోవచ్చని పరిగెత్తే వాళ్ళు ఉంటారు కొంతమంది, దండుకునే బ్యాచ్. సరే, సోదరుడు ఆ బ్యాచ్లో లేకపోవడం అభినందనీయమే ప్రస్తుతానికి. మిగతా నాకు సంబంధం లేదు, గతం కానీ భవిష్యత్తు కానీ నాకు సంబంధం లేదు. ఈ విషయంలో అతను నిలబడ్డాడు, అందుకని అభినందిస్తున్నాను. అంటే నేను ఆ సోదరుడికి మళ్ళీ చెప్తున్నాను, చూడండి, మీ మీద ఎంత గౌరవం ఉందో కొంతమందికైనా. మిమ్మల్ని సరస్వతీదేవితో పోల్చింది ఆ తల్లి. సరస్వతీదేవి ఆ మాట, ఆ బిరుదు నీకు నువ్వు నమ్మిన రాముడు ప్రసాదించి, నాయన సరస్వతీదేవి నాట్యమాడాల్సిన నీ నాలుక మీద బూతులు, అలాగే వెటకారాలు, ద్వంద్వార్థాలు ఇవి రాకూడదు. చూడు, నీకు ఇంత మంచి బిరుదిప్పిస్తున్నాను, ఇకనైనా నీ నాలుకను పవిత్రపరుచుకో,
చక్కగా మాట్లాడడం నేర్చుకో. నా పేరు తలుస్తున్నావు, జై శ్రీరామ్ అంటున్నావు కాబట్టి, నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి, నాకు విలువ తేవాలంటే నీ వాక్కుని అదుపులో పెట్టుకొని పవిత్రీకరించుకో అని రామచంద్రుడు నీకు చెప్తున్నాడని నేను అనుకుంటున్నానయ్యా. అది విషయం. పొద్దున ఆ కుమారీస్ అతనితో మాట్లాడిన వీడియో చూసినప్పుడు ఏం చెప్పాలి? అతను నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్న వాడిని శారదామాతతో పోల్చిన ఆ తల్లిని తప్పుపట్టాలా? నోరు తెరిస్తే బూతులు ద్వంద్వార్థాలు వచ్చేలా అహంకారంతో మాట్లాడుతున్న ఆ సోదరుడికి అంత సకల విద్యాస్వరూపిణి వేదస్వరూపిణైన సరస్వతీ మాతతో పోల్చడం అనేది ఏమో దీంట్లో ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఏదేమైతేవి ఆ సోదరుడు ఆమె మాట్లాడిన ఆ మాట, ముఖ్యంగా సరస్వతీ మాతతో అతన్ని పోల్చడం అనేది అతని మనసులో ఒక ఆలోచనని కలిగించి, ఇక నుంచైనా అతను సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా గతి తప్పకుండా, మతి తప్పకుండా ఒక పెద్దరికంతో ఉన్నట్టుగా భావాన్ని వ్యక్తపరిచే సాధన చేస్తే నిజంగానే అతను సరస్వతి పుత్రుడు అని భవిష్యత్తులో అనిపించుకుంటాడేమో. అలా అనిపించుకోవాలని చూద్దాం. సాయిరామ్.